నమస్తే అండి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ సింపుల్‌గా ఉంటుంది. బట్ చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి. కానీ టేస్ట్ మాత్రం హోటల్ టేస్ట్‌కి వస్తుందండి. అంత బావుంటుందన్నట్టు. ఇది ముఖ్యంగా పంజాబ్‌లో చేసే అమృత్‌సర్ పన్నీర్ బుజ్జి అని అంటారండి. అమృత్‌సర్ పన్నీర్ కర్రీ అని కూడా అంటారు. ఇది నార్మల్ రైస్‌లో కన్నా జీరా రైస్, బగారా రైస్ లేదంటే రోటీలోకైతే మాత్రం మంచి కాంబినేషన్ అండి. దీని కాంబినేషన్ కింద రోటీస్ అయితే తీసుకుంటున్నానండి. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ముందే చూపించేస్తున్నాను. మన రెగ్యులర్ రెసిపీస్ అయితే ఏది అన్నీ ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదండి. ఇది జస్ట్ ఏంటంటే అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే, కానీ ఏంటంటే కొంచెం మనం చేసే విధానం అనేది వేరే ఉంటుంది. అందుకనే మొత్తం అన్నీ చూపిస్తున్నానండి. దీనికి ముందుగా నేను రోటీ కోసమని ఈ ఆటా కలిపేసుకుంటున్నాను పిండి. దీంట్లో ఏం వేయనవసరం లేదు, జస్ట్ ఉప్పు వాటర్ పోసుకొని కలిపేసుకొని లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది మనం మిల్లి పట్టించిన ఆట కాబట్టి ఈ విధంగానే ఉంటుందండి. అదే మనం ఆశీర్వాద్ ఇలాంటివి తెస్తే కొంచెం ఫైన్గా కనబడతాయి కదా తెల్లగా. ఇది మనం ఇలా పట్టించుకుంది కాబట్టి ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకు కావాల్సినవి. ముందు శనగపిండి ఉంటుంది కదండి, అది తీసుకుంటున్నాము. 1½ స్పూన్ అయితే తీసుకున్నానండి. కారం ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకుంటున్నానండి. అంటే మన కారాన్ని బట్టి తీసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండి. జీలకర్ర పొడి ఒక పావు టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఉప్పు, కసూరి మేతి ఉంటుంది కదండి, అది కూడా ముందే పెట్టేసుకోవాలి అన్నట్టు. అంటే ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి స్టార్టింగ్లోనే, లేదంటే లాస్ట్ కర్రీ అయిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. పన్నీర్, పెరుగు, కొత్తిమీర, టమాటో, ఉల్లిపాయ. టమాటో మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో దాంట్లో పెరుగులో వేసి కలిపేసుకోవాలండి. ఈ శనగపిండి కావాలంటే కొంచెం ఫ్రై చేసుకోవచ్చండి, కొంచెం టేస్ట్ పెరగడానికి. లేదంటే ఈ విధంగా కలిపేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైనా కానీ రెసిపీ తీసుకున్నప్పుడు డిఫరెంట్ వెరైటీస్లో చేస్తూ ఉంటారు కదండి. ఇది కూడా అంతేనండి. దీనికి కూడా 2-3 ప్రాసెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఏది నచ్చితే, అంటే టేస్టీగా ఏది అనిపిస్తే దాన్ని మనం తీసుకోవచ్చు. ఇది కలిపినప్పుడు కొంచెం థిక్గా అయిపోతూ ఉంటుంది అనుకోండి, కొంచెం వాటర్ అదే యాడ్ చేసుకుంటే సరిపోతుంది, మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మనకి ఆయిల్ కొంచెం తీసుకొని దాన్ని బాగా వేడి చేసుకోవాలంటే మరిగించాలి. బాగా మరిగించి ఇందులో వేసుకోవాలండి. ఎక్కువ మొత్తం అవసరం లేదండి, కొంచెం దీనికి సరిపోయేంత తీసుకొని మనం బాయిల్ చేసుకొని ఇందులో వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి. అదే పెరుగు ఇవన్నీ వేరే వేరేగా వేసుకున్నాం అనుకోండి, పెరుగు మనం వేడి చేయగానే ముక్కల్లాగా విరిగిపోతుందండి. అందుకని ముందు ఈ ప్రాసెస్ అంతా ఈ విధంగా చేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం అందులో కరిగింది అంటే బాగా కలిసిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు, అంటే మనం మిగిలిన ప్రాసెస్ చేయాలి కదండి, అంతవరకు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఉల్లిపాయలు అనేవి చాలా సన్నంగా కట్ చేసుకోవాలండి. మరి పెద్ద ముక్కలు అట్లా అయితే అంత బాగుండదు కర్రీ. అందుకని చాలా సన్నంగా కట్ చేసి, చూడండి ఎంత సన్నంగా అట్లా చేసుకోవాలి. తర్వాత ఇందులో క్యాప్సికమ్ కూడా నచ్చితే వేసుకోవచ్చండి, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. నేనైతే కొంచెం క్యాప్సికమ్ వేస్తున్నాను. టమాటో కూడా మనం ఫుల్గా వేసేసుకోకూడదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు పన్నీర్ చేస్తున్నాం కాబట్టి పులుపు అంత ఎక్కువ పట్టదండి దానికంటే, అదొక వేరే టేస్ట్ అయిపోతుంది. సో అందుకని చెప్పి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆవాలు, మనం సోంపు అంటాం కదండి, అది కానీ షాజీరా కానీ ఈ రెండిట్లో ఏది వేసుకున్నా బాగుంటుంది. దాంతోపాటు జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అవ్వగానే సన్నంగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. అంటే కొంచెం పూర్తిగా బ్రౌన్ మారిపోకుండా దానికి ముందు స్టేజ్ ఉంటుంది కదండి, అలా అంతవరకు వేయించుకోవాలి. పన్నీర్ అనేది ఈ విధంగా మనం గ్రేట్ చేసుకోవాలి అన్నట్టు. అంటే అలా సన్నంగా ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుందండి. ముక్కలుగా అంటే మళ్ళీ పన్నీర్ కర్రీ వేరేగా అవుతుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ఈ 2 కూడా వేసి ఇవి కూడా దోరగా వేయించుకోవాలండి. ఇదంతా చేయడానికి టైం అయితే అస్సలు ఎక్కువ పట్టదండి, చాలా సింపుల్గా అయిపోతుంది అన్నట్టు. తర్వాత పసుపు, ఉప్పు, కారం, మనం ధనియాల పొడి ఇవన్నీ కూడా ముందే కలిపేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్. అందుకని దీనికి సరిపడినంత మాత్రమే పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నంగా తరిగి ఇందులోనే వేసుకొని ఇవన్నీ దోరగా వేగిన తర్వాత వాటర్ అయితే తగినంత పోసుకోవాలండి. ముందే వేసేసుకుంటున్నాం మనం వాటర్ ఎంత కావాలంటే అంత, కన్సిస్టెన్సీని బట్టి. వాటర్ ఎప్పుడైతే మనకి చిన్నగా మరిగినట్టు వస్తుందో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదండి, పెరుగులో ఇవన్నీ కలిపేసాం, ఉప్పు, కారం ఇవన్నీ కూడా ఆ పేస్ట్ ఇందులో వేసుకొని దగ్గరగా చేసుకోవాలంటే మరీ ఎక్కువగా హైలో పెట్టేసి చేయకూడదండి, కొంచెం సిమ్లో పెట్టుకుంటూ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ కావాలంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి, తర్వాత యాడ్ చేస్తే బాగుండదు. ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది కదండి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న పన్నీర్ ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలండి. అది ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు.
మనకంతా కూడా అంటే ఒక గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది అన్నట్టు. అంటే అటు గ్రేవీ కాదు, ఇటు మరీ పల్చగా కాదు, అలా ఉంటుంది. మనం ఎగ్ బుర్జీ చేసుకుంటాం కదండి, అది కొంచెం పొడి పొడిగా వస్తుంది కదా, ఇది కొంచెం సెమీ లిక్విడ్ లాగా ఉన్నట్టు ఉంటుంది అన్నట్టు. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఎప్పుడైతే మనకి ఆయిల్ ఇట్లా విడుతున్నట్టు కనిపిస్తుంది చూడండి, సో అలా విడినంత వరకు మనం సిమ్లో పెట్టుకొని ఉంచుకొని ఒక్కసారి మళ్ళీ కలిపి దించే 2 నుంచి 3 నిమిషాల ముందు కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి దించుకుంటే కర్రీ అయితే ఎక్సలెంట్గా వస్తుందండి. ఇంక ఇప్పుడు మనం రోటీ అయితే రెడీ చేసేసుకుందామండి. ఇంకా మొత్తం ప్రాసెస్ అయితే చూపించట్లేదు. ఇది మనకి మల్టీగ్రెయిన్ ఆటా ఉంటుంది కదా, అంటే మిలిదర్ పట్టించింది, సో అందుకని ఈ కలర్లో ఉన్నాయండి రోటీలు. ఇదేనండి అమృత్సర్ పన్నీర్ బుర్జీ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది. వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా అయిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ పెరుగుతుందండి, అంత బాగుంటుంది. సో నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.